దేవమ్మ దగ్గరికి వాళ్ళ పని మనిషి వచ్చి, అమ్మ ఇది కానీ తను తాగితే చాలు తను కళ్ళు తిరిగి పడిపోతుంది, తనకి అసలు స్పృహ ఉండదు అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటకి దేవమ్మ అయితే ఈ పని నువ్వే చెయ్యాలి అని చెప్పి పని మనిషికి అది సత్య చేత ఎలాగైనా సరే తాగించమని చెప్తూ ఉంటుంది. ఇక అమ్మవారి బోనాల జాతరకి అందరూ వెళ్తారు. ఇక సత్య వాళ్ళ ఫ్యామిలీ, అలాగే సత్య వాళ్ళ నాన్న ఫ్యామిలీ, వాళ్ళ అత్తగారి ఫ్యామిలీ, వాళ్ళ రెండు ఫ్యామిలీలు అక్కడ కలుస్తారు. ఇక అది చూసి సత్య వాళ్ళ అమ్మ అయితే వాళ్ళతో ఇలా అడుగుతూ ఉంటుంది, ఎందుకు చెప్పండి, మమ్మల్ని ఇక్కడికి ఎందుకు పిలిపించారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అది విని సత్య వల్ల అత్తయ్య అయితే ఇలా అంటూ ఉంటుంది, ఈరోజు నీ కూతురికి అగ్ని పరీక్ష పెట్టినాము, తను ఏ లోటు లేకుండా అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటే తను ఏ తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను, తను ఏ తప్పు చేయలేదని నేను నమ్ముతాను, లేదంటే నీ కూతురు తప్పు చేసినట్టే, తప్పుడు మనిషి అయినట్టే, మా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, తనకు ఆ అర్హత కూడా లేదు అని చెప్పి వాళ్ళందరితో చెప్పేస్తుంది. అది విని సత్య వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి మా సత్యకి ఎలాంటి పరీక్ష పెట్టారు, అయినా నా కూతురు ఎలాంటి తప్పు చేయలేదు, తను ఈ బోనాల జాతరలో ఎలాగైనా సరే తను పవిత్రురాలే అని చెప్పి నిరూపించుకుంటుంది అని చెప్పి విశ్వనాథం వాళ్ళు అయితే అనుకుంటూ ఉంటారు. ఇక దేవమ్మ అయితే సత్యని ఎలాగైనా సరే ఈ బోనాలు సమర్పించకుండా ఆపాలి, అది నేను చేస్తాను అని చెప్పి దేవమ్మ ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఇక సత్య తను పవిత్రురాలని నిరూపించుకోగలదా? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.